హాయ్ అండి. ఈరోజు మా ఆయన నా కోసం ప్రేమతో పానీపూరి ఇప్పిస్తున్నాడు. ఎందుకు గబగబా 2 అయితే నోట్లో వేసేసుకున్నానండి. వీడియో కోసం అయితే ఇలా చూపిస్తున్నాను. ఇంకా పానీపూరి అయితే చాలా టేస్టీగా ఉంది. యమ్మీగా ఉందండి. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక మధ్యలో ఎందుకు ఆపాను అనుకుంటున్నారా? మా ఆయన చెప్తున్నాను చాలు వీడియో ఆపని చెప్తే తిను మొత్తం పూర్తి చేయని చెప్తున్నాను. నేనేమో స్టైల్గా తింటున్నానండి. పానీపూరి ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. నాకు కూడా అందులో పానీపూరి అంటే చాలా ఇష్టం. పానీపూరిలో నాకు పానీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అది ఘాటుగా పుల్లగా ఉంటుంది కాబట్టి పానీపూరి ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మీకు పానీపూరిలో పూరీలు అంటే ఇష్టమా, పానీ అంటే ఇష్టమా, దాంట్లో వేసే కుర్మా అంటే ఇష్టమా, ఏదంటే ఇష్టం అండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే పానీ అంటేనే ఇష్టమండి. అందులో మా ఆయన ప్రేమతో ఇప్పించినప్పుడు అది ఎంత టేస్ట్గా ఉంటుందో మీకు తెలియదు ఇంకేముంటుంది చెప్పండి. చక్కగా ప్రేమతో అయితే నాకు ఇప్పించి నాకు వీడియో కూడా తీస్తున్నప్పుడు ఖచ్చితంగా నేనైతే ఫుల్గా కుమ్మేశానండి. నాకైతే చిన్న డౌట్ అండి, పానీపూరికి ఆ పేరు ఎలాగొచ్చిందో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీరైతే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్